హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో అబ్బన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ గేదెలు ఉన్నాయి అమ్మకానికి. ఒకసారి అన్న అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ అన్న, ఒకసారి మీ పేరు, అడ్రస్, పేరు అన్ని చెప్పండి అన్న. నా పేరు వచ్చి అబ్బన్న. మా డైరీ వచ్చి అబ్బు డైరీ ఫాము. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామం. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి డైరీ ఫామ్ లో మొత్తం గేదెలు? మా దగ్గర 35 గేదెలు ఉన్నాయి సార్. ప్రజెంట్ మీరు వీడియోలో చూడొచ్చు, లైవ్ చూపించవచ్చు. ఎప్పుడు మా డైరీలో 40 నుంచి 50 గేదెల దాకా డైరీలో ఉంటాయండి. అన్ని కూడా నెంబర్ 1 A1 ముర్రా క్వాలిటీ ఉంటాయి సార్ గేదెలని. ఎందుకంటే మీరు సైజుతో పోల్చుకుంటే కొంచెం ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజులకు ప్రిఫర్ ఇస్తారు ఎందుకంటే? అవును సార్, ఎందుకంటే చిన్న గేదెని మేపినా పెద్ద గేదెని మేపినా మెయింటెనెన్స్ ఒకటే సార్. కానీ చిన్న గేదె 5 లీటర్లు 4 లీటర్లు పాలు ఇస్తుంది. దానివల్ల డైరీకి లాస్ వస్తుందండి. అందుకని ఏంటంటే మేము పెద్ద గేదెని తెస్తామండి. ఎందుకంటే పెద్ద గేదె అయితే మినిమం పాలు 6 నుంచి 7, 8 లీటర్లు పాలు ఇస్తుందండి ఒక గేదె పూటకొచ్చి. అంటే రోజు మీద 12 నుంచి 16 లీటర్లు పాలు ఇస్తాయండి. అంటే మీరు ఏమంటారంటే 2 గేదెలు మేపక్కడ ఒక గేదెని మేపండి? అంతే సార్. ఎందుకంటే మెయింటెనెన్స్ పెరిగిపోతే ఇప్పుడు ఉన్న రోజుల్లో పనులు దొరకడం లేదు సార్. దాని మీద మెయింటెనెన్స్ పెరిగిపోయింది అనుకోండి, లాస్ వస్తుంది కంపల్సరీ డైరీ. అందుకని మనం 10 గేదెలు కొందాం ఉన్నప్పుడు 8 గేదెలు కొనండి, శుభ్రమైన వాటిని కొనండి. ఈ రోజు మంచి గేదెలను కొనుక్కుంటే రేపొద్దున భవిష్యత్తులో రీసేల్ వాల్యూ బాగుంటుంది, దాని పుట్టే దూడలు బాగుంటాయి, అవి ఇచ్చే మిల్క్ బాగుంటాయి. రేపొద్దున మీరు అమ్ముకునేటప్పుడు అనుకున్న డబ్బులు ఇప్పుడు కొన్న రేటు 10-20 వేలు పెరిగి ఎక్కువ వస్తుందండి. దానికి దీనికి ఉన్న తేడా అదే సార్. కానీ ఇక్కడ రామవరం సైడ్, ఇటు సైడ్ జగ్గంపేట సైడ్ 80,000 గేదెలు ఉన్నాయి, 70,000 గేదెలు ఉంటాయి అనేసి అంటున్నారు. అవి ఉంటాయన్నా ఎంతవరకు ఉంటాయన్నారు? లేదు సార్, ఉండవండి. 90% ఉండవు. కానీ వీడియోలో కొంతమంది ఏంటంటే జనాలను ఆకర్షణ చేసుకోవడానికి, ఎందుకంటే 80,000-70,000 అంటే వస్తారు, వచ్చిన తర్వాత ఇంత దూరం వచ్చాక ఈ గేదె కాదు, ఈ గేదెలు లేవన్నా అయిపోయినాయి అని చెప్పేసి ఇంకో గేదెలు చూపిస్తాం, అవి ఎలాగా కొనుక్కొని వెళ్తారు కదన్న తప్పుడు ప్రచారం చేస్తాం. 80,000కి 70,000కి గేదె అయితే మన డైరీలోనే కాదు పక్క డైరీలో కూడా లేవండి. మినిమం అంటే ఎంత? మినిమం ₹1,00,000 సార్. ₹1,00,000 స్టార్టింగ్ అండి. 1,00,000 నుంచి 1,20,000, 1,30,000, 1,50,000 దాకా ఉన్నాయి సార్ గేదెలు. అవును సార్. ఒకవేళ వచ్చిన రైతుకి ఒకవేళ 90,000, 80,000 గేదె ఉన్నా నచ్చదండి ఇప్పుడు. ఎందుకంటే లేదు, సరుకు ఎప్పుడైతే మనకి తగ్గిపోతూ ఉందండి, ఎక్కువ గేదెలు తగ్గిపోతూ ఉన్నాయి. ఎందుకంటే వేరే కటింగ్కి వెళ్ళిపోతా ఉన్నాయి గేదెలు ఎక్కువ. దానివల్ల గేదె రేట్లు అనేవి పెరిగినాయండి బాగా. అని ఇప్పుడు మీ దగ్గర ఇన్ని గేదెలు ఉన్నాయి కదా, మామూలుగా మీరైతే జనరల్ గా ఏ గేదెలు తీసుకోమని చెప్తారన్నా? ఏ గేదెలు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ పర్సెంటేజ్ ఏది ఎక్కువ వస్తుంది? మనకి ముర్రా కానీ బద్ది కానీ జాఫర్బాడి క్రాసింగ్ కూడా బాగా టాప్ గా వస్తుందండి. ఏంటి ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే నెంబర్ 1 జాఫర్బాడి మన దగ్గర ఉండదండి. ఒక హైదరాబాదు అబ్బాయి అయితే ఉంటాయి వేరే దగ్గర. అవి ఏంటంటే ఒక ఈత ఈనిన తర్వాత రెండో ఈతకి కట్టు వరకు రావడం లేదు సార్. అందుకని మేము ఒరిజినల్ మానేసి క్రాసింగ్ తీసుకుంటున్నాం అండి. క్రాసింగ్ అయితే బాగా మనకి ఎండకి, వాతావరణానికి, పాలకి అన్ని విధాలు బాగుంటాయి సార్. ఇప్పుడు ఒక గేదె తీసుకున్న తర్వాత ఎన్ని రోజులకు కట్టిస్తే అవి ప్రాపర్ గా మీరు ఎన్ని రోజులు కట్టిమని చెప్తారండి? మామూలుగా గేదె తీసుకున్న తర్వాత అండి, డెలివరీ అయిన తర్వాత 3-4 నెలల్లో క్రాసింగ్ వస్తుందండి. మాక్సిమం అదే వచ్చేస్తుంది మనకు కట్టించకల్లా అది వచ్చేస్తుంది. ఒకవేళ లేదనుకుంటే 5-6 నెలలకు వస్తుంది ఒక్కో గేదె. మనం ఎప్పుడు 4 నెలలకు వచ్చినా 5 నెలలకు వచ్చినా కంపల్సరీగా కట్టించాలండి. కట్టించే పాలు తగ్గిపోతాయన్న డౌట్ ఏం పెట్టుకోగలదు రైతులు. కంపల్సరీ కట్టించుకుంటేనే మనకి అనుకున్న ప్రకారంగా ఉంటాయి సార్. సో మీరైతే ఒక 4 నెలలు ఫస్ట్ వచ్చినప్పుడే 90% కట్టించేసుకోవాలండి. ఒకవేళ మిస్ అయితే రెండోసారి కట్టించుకోవాలండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెట్టే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఒక 10 గేదెలతో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు డైరీ ఫామ్ తిరిగి పెట్టడం మేలన్నా, లేకపోతే ఎవరైనా సలహాలు చెప్పి? ఒకటి సార్, డైరీ ఫామ్ కొత్తగా పెడదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ లో మొత్తం వీడియోలు చాలా మంది వేస్తా ఉన్నారు. చూసేటప్పటికి రంగుల ప్రపంచం అక్కడ చూసేటప్పటికి ఎలా అంటే ఒక రకమైనటువంటి మన రాజమౌళి సినిమాలా ఉంటాయి ఆ వీడియోలు చూస్తే. అవి కాదండి, మీరు వీడియోలో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసరాల ప్రాంతాలు గమనించండి ఒకసారి వీడియో. అంటే ప్రతిసారి అబ్బు డైరీ ఫామ్ నుంచి ఇదే లొకేషన్ వస్తుందా, వేరే లొకేషన్ ఏమైనా మారుతుందా అని మీరు గమనించాలి. వెనకాల మన దగ్గర తోట ఉంటుంది, పామెల తోట ఉండి ఎప్పుడు ఇక్కడి నుంచే వస్తాం ఆ డైరీ. కొంతమంది డైరీలు ఏంటంటే డైరీ ఉండదు వాళ్ళకి, వేరే డైరీలు వాళ్ళ డైరీ కింద తీస్తూ ఉంటారు. అలా మోసపోవద్దు. మీరు డైరీని అబ్జర్వేషన్ చేయండి. ఇంకా మీకు డౌట్ క్లియర్ అవ్వాలంటే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి డైరీ ఫామ్లు ఏవైతే ఉన్నాయో ఆ డైరీ ఫామ్లు ముందుగా ఒకసారి గేదెలు కొనకుండా ముందు ఒకసారి రండి, సరదాగా వచ్చి ఎవరి డైరీలో ఎన్ని గేదెలు ఉన్నాయి, వాటి రేట్లు ఎంత, ఎవరి దగ్గర రీజనబుల్గా రేట్ ఉంది అని ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్ణయం తీసుకోండి. ఎవరి డైరీకి వచ్చి గేదెలు తీసుకోవాలనే ఆలోచన మీరు చేసుకోండి. అది మీ చేతుల్లో ఉంది. ఫస్ట్ టైం వచ్చి మీరు ఎవరో ఒకరి దగ్గర గేదెలు తీసుకొని మోసపోవద్దు. డైరీలో గేదెలు చూడండి, ముందు ఫస్ట్ క్వాలిటీ చూడండి, ఆ రేట్లు చూసి అప్పుడు గేదెలు కొనండి సార్. చూసుకోవచ్చు గేదెలు అన్ని కూడా మన దగ్గర దోళ్ళు కూడా ఉంటాయండి. కట్టు వరకు వచ్చిన దోళ్ళు చూసుకోవచ్చు, అన్ని కూడా రింగ్ ఉన్నాయి. 50,000 నుంచి 60,000 ఉన్నాయండి దోళ్ళ రేట్లు. ఇవన్నీ కూడా నెల 15 రోజులు కట్టడానికి ఉన్నాయండి.
ఓకే. అంటే అంటే ఈ మధ్య తెప్పిస్తున్నారా? ఈ మధ్యన తెప్పించామండి. ఇప్పుడు వరకు లేదు. ఈ మధ్య కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు. ఆహా! 20 దూడలు తెచ్చామండి. ఆహా! ఓ 12 దూడలు అయిపోయినాయి. ఇంక 8 దూడలు ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ పడ్డ దూడలు కూడా అమ్మకానికి ఉన్నాయి. అన్ని కూడా ఇవి ఎంత వయసు ఉంటుందన్న వీటి వయసు? ఈ వయసు వచ్చి 2 సంవత్సరాలండి. ఎన్ని రోజులు కడతాయన్న ఇవి మామూలుగా? ఇంకొక నెల 2 నెలలు కడేస్తాయండి. ఇంకొక 1 ఆర్ 2 మంత్స్లో కడతాయి అనేసి చెప్తున్నారు. అంటే హీట్కి వస్తాయి. హీట్కి వచ్చిన తర్వాత కట్టిపించుకోవచ్చు. హెవీ సైజులో ఉన్నాయి. అంటే ఇవి ఫస్ట్ ఈతలో నీ అంచనా ప్రకారం ఎన్ని వచ్చాయి ఈ పడ్డలు? ఈ ఫస్ట్ ఈతలో అయితే 10 నుంచి 12 ఇస్తాయండి రోజు మీద. అంటే పూటకు ఒక 5 నుంచి 6 అవుతాయండి. రెండో ఈత కానీ అయితే మామూలుగా 7-8 అవుతాయండి పూటకి. సో మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి సార్. 8 ఉన్నాయి. మొత్తం రింగు పడ్డలు ఉన్నాయి. యావరేజ్ మీద అంటే బల్క్ లో తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది. మీకు ఇండివిజువల్ 2-3 కావాలన్నా అమ్ముతారు, అంతే కదన్నా? అంతేనండి. బల్క్ లో ఉంటుంది. గేదెలు కూడా చూసుకోవచ్చు మీరు. అన్ని కూడా నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి సార్. అన్ని గేదెలు కూడా లైన్ అంతా చూడండి. ఇప్పుడు మా షెడ్ లో 40 నుంచి 30 గేదెలు ఉంటాయండి. అన్ని కూడా క్వాలిటీ చూడొచ్చు. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ ఉండదు. అన్న ఇక్కడ దూడలు మాక్సిమం అంటే ఛాన్సెస్ బాగుంటాయి. అంటే ఇప్పుడు హర్యానా ఎగ్జాంపుల్ హర్యానా చేసేటప్పుడు అయితే కొంచెం మాక్సిమం దూడలు ఎక్కువ చనిపోతుంటాయి. ఇప్పుడు 10 దానిలో ఒక 2-3 గేదెలు 2-3 గేదెలకు దూడలు అయితే చనిపోతుంటాయి. ఇక్కడ బాగానే మెయింటైన్ అవుతాయి అన్న దూడలు? ఇక్కడ దూడలు ఎక్కడ డామేజ్ ఉండవండి. మన ప్రయాణం కూడా తెలంగాణ గానీ ఆంధ్ర గానీ ఒక 12 గంటలు 10 గంటల్లో మన బండి వెళ్ళిపోతుంది. గేదెలు లోటు తెంచక్కర్లేదు. అక్కడ కూడా ఒక పూట ఇక్కడ ఎక్కించామంటే 10-15 గంటలకి లోడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి గేదెలు కానీ దూడలు కానీ ఎటువంటి డామేజ్ జరగదండి. అంటే అన్న ఇప్పుడు దూరం నుంచి వచ్చేపాడైతే అంటే దూరం ఎక్కువ కొద్ది దూడలు కూడా కొంచెం ఇప్పుడు మనకి హర్యానా నుంచి డైరెక్ట్ గా వచ్చినాయి అనుకోండి, 5-6 రోజులు పడుతుంది ప్రయాణం. ఈ 5-6 రోజులు ఎలా అంటే అది కూడా పగలంతమా ప్రయాణం జరగదు, నైట్ జరుగుతుంది. ఈ 5-6 రోజుల్లో దూడలో చనిపోవడం, తర్వాత నీరస పడిపోవడం, గేదెలు డామేజ్ జరగడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి సార్. మన ఆంధ్ర నుంచి ఇక్కడ నుంచి అయితే అక్కడ ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఒకవేళ ఏమైనా ఇబ్బంది వెళ్తే దానికి గ్యారంటీ అనేది వేస్తానండి. గేదెలు లోడ్ దిగేంత వరకు కూడా మాదే బాధ్యత అండి పూర్తిగా. అని ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే ఇక్కడ రాజమండ్రి సైడ్ కొంచెం మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి అనేసి అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజమో? ఎలాంటి మోసాలు జరుగుతాయి జరిగిన? ఒకటి సార్, బిజినెస్ అన్న తర్వాత ప్రతి బిజినెస్ లోని మోసం అనేది ఉంటుంది సార్. మోసం లేకుండా బిజినెస్ అయితే ఉండదు. ఎందుకంటే అందులోని పాడి గేదెలు అంటే ఇంకా ఎక్కువ మోసం ఉంటుంది. మనం వచ్చినప్పుడు రైతు ఏ గేది దానికి అడ్డర్ ఎలా ఉండాలి, దాని కొమ్ము క్వాలిటీ ఎలా ఉండాలి చూసుకోవాలండి. దాని పర్సనాలిటీ చూసుకోవాలి, దానికి తగ్గ రేటే పెట్టాలి అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈనేసిన గేదె ఉంటే మరి తప్పనిసరిగా పాలు చూసుకోవాలి. అవి ఒక పూట చూడకూడదండి, 2 పూటలు చూడాలి కంపల్సరిగా. 2 పూటలు చూసినట్లయితే మనకు క్లారిటీ వస్తుందండి. ఒక పూట చూసారనుకోండి, ఒకవేళ నేనే అవ్వచ్చు, ఉదాహరణకి నేనే రాత్రి పాలు వదిలేస్తాను. అంటే ఉదయం వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు వస్తున్నారని చెప్పి రాత్రి పాలు తీను. ఉదయం పాలు తీస్తే ఏమవుతుంది, 4 లీటర్లు ఇచ్చేది 6 లీటర్లు ఇస్తుందండి. అలాగే 6 ఇచ్చిన దొరికెళ్ళిపోతే అక్కడ 4 ఇస్తుంది. అలా రైతు మోసపోతాడు. అలా కాదండి, ఉదయం చూడండి, సాయంత్రం చూడండి, ఇంకా మీకు ఖాళీ ఉంటే 3వ పూట కూడా చూడండి. అప్పుడు ఇంకా దాయడానికి లేదు, అంత ఓపెన్. వాళ్ళు పెట్టే దానం ఏం పెడతాం చూడండి, గడ్డి మేత ఏం వేస్తున్నాం చూడండి. ఒక నైట్ పడుకోండి, రూమ్ ఉంది మన దగ్గర, ఆ రూమ్ లో ఉండండి. ఇక్కడ చూడండి వర్క్ ఎలా జరుగుతుంది, గేదెల మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాం ఏదైనా చూడండి. చూసిన తర్వాత అన్ని విధాలుగా నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వేరే డైరీకి వెళ్ళిపోండి, నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అబ్బు డైరీలో బాగున్నాయి గేదెలు, రేటు రీజనబుల్ ఉందంటేనే తీసుకోండి సార్, లేకపోతే వద్దు. మీకు నచ్చిందే తీసుకోవచ్చు, మీకు ఇబ్బంది ఏం లేదు. వచ్చాం కదా తీసుకోవాలని రూల్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎప్పుడైనా తెచ్చుకోమంటారు, అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ తెచ్చుకోవడం వల్ల కొత్తగా మాక్సిమం రైతులు అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి 90% అనుభవం ఉంటుందండి. 10% ఒకవేళ ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ లేదా కొత్తగా డైరీలోకి వద్దాం ఉన్న వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఆ ఊళ్ళో లోకల్గా వాళ్ళ తాతయ్య గారు అవ్వచ్చు, వాళ్ళ తండ్రి గారు అవ్వచ్చు, లేదా వాళ్ళ చిన్నాన్న గారు పెద్దనాన్న గారు, ఇలా బంధువులు ఎవరైనా రైతులుగా ఉంటారు, అందరూ ఉన్నాయి. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఏమైనా తీసుకొచ్చుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో చూసుకోవచ్చు. మీకు ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి అబ్బాయి అయితే చెప్తారు. అని మీ వాట్సాప్ కాల్ చేస్తే మీరు గేదెలు చూపించే గేదెలు నేను ఒకటే చెప్తా ఉన్నానండి రైతులకి, ఫోన్ చేసిన తర్వాత ఫోన్లో మాట్లాడడం కాదు, ఫోన్ చేసిన వెంటనే అన్న మీది అబ్బు డైరీ ఫామా, అవును, మేము అయితే వీడియో కాల్ చేయండి ఒకసారి లైవ్ చూడండి అని లైవ్ లో చూడండి. లైవ్ లో చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత బయలుదేరండి. ఓకే, కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.